హలో ఎవ్రీవన్. శ్రీరామనామ మహిమ ఎంత గొప్పదో వివరించే ఒక సంఘటన. విభీషణుడు ఒకసారి ఒక కార్యం కొరకు శ్రీరామునికి ఒక సందేశం పంపదలుచుకుంటాడు. వెంటనే ఒక సేవకుణ్ణి పిలిచి, నువ్వు అయోధ్య వెళ్ళి రామునికి ఈ సందేశం చెప్పిరా అని చెప్తాడు. అప్పుడు ఆ సేవకుడు, నేను లంకను దాటి సముద్రం మీదుగా అయోధ్య చేరగలనా? నాకంత శక్తి లేదు స్వామి అంటాడు. అప్పుడు విభీషణుడు ఒక పత్రం ఇచ్చి, ఇది సముద్రాన్ని దాటిస్తుంది, ఇది నీ దగ్గర పెట్టుకో, కానీ నువ్వు మళ్ళీ అయోధ్య వెళ్ళి రామునికి చెప్పి నా దగ్గరికి వచ్చే వరకు కూడా నువ్వు ఈ పత్రాన్ని విప్పి చూడొద్దు అని చెప్తాడు. ఆ సేవకుడు సరేనని చెప్పి అతను బయలుదేరతాడు. ఆఘమేఘాల మీద అతను ఆకాశగమనం చేస్తూ ఉంటాడు. సముద్రాన్ని దాటుతూ అతను ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. నేనేంటి, నాకింత శక్తి ఉందా? ఇలా ఆకాశగమనం చేస్తున్నాను, ఈ కాగితానికి అంత శక్తి ఉందా అనుకుని దానిలో ఏముందో చూద్దామని విప్పి చూస్తాడు. చూసేసరికి దాని మీద శ్రీరామ అని రాసి ఉంటుంది. ఓ సింతేనా, ఈ శ్రీరామ అన్న ఈ కాగితమా నన్నిలాగా ఆకాశగమనం చేయిస్తోంది అనుకున్నాడో లేదో అతను వెంటనే టక్కుమని సముద్రంలో పడిపోయాట. రామనామాన్ని ఎంత నమ్మితే అంత శక్తి వస్తుంది. అంతేకాదు, నమ్మకమే మనిషికి బలమైన శక్తి. నమ్మి మోసపోయినవాడు లేడు అనేది ఇందుకే. ధన్యవాదములు.